బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తా అంటే వద్దే బాబు బయటికెళ్ళి తిందామన్నాడు. ఇక వెంటనే కోపిటియంకి వచ్చేసాం. సింగపూర్లో ఏంటంటే కోపిటియం అండ్ హాకర్ సెంటర్స్ అని ఉంటాయి. అందులో మొత్తం ఇలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇందులో మనవి వచ్చేసి 1, 2 ఉంటాయి అంతే. మిగతా అంతా చైనీస్, మలేషియా, ఇండోనేషియా అలా డిఫరెంట్ కంట్రీ ఫుడ్స్ ఉంటాయి. ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా దోశ, ఇడ్లీ అయినా మనం కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నా. సో కొంచెం తెలిసినట్టే ట్రై చేద్దామని నూడిల్స్, ఇంకా స్ప్రింగ్ రోల్, ఆమ్లెట్ ఇలా చికెన్ తీసుకుందాం అనుకున్నా. కానీ అక్కడికి వచ్చి చూస్తే అది చికెన్ కాదంట, ఫిష్ అంట. సో చికెన్ అక్కడ ఇక్కడ ఉందన్నాడు. కానీ దానికంతా సాస్ వేసి ఉన్నట్టుంది. అమ్మో తీయగా మన వల్ల కాదు అని చెప్పి ఇక ఫిషే ఇయ్యమన్నా. ఇక్కడ ఏంటంటే 70% ఆఫ్ జనాభా బయటనే తింటారు, ఎక్కువగా ఇంట్లో చేసుకోరు అన్నట్టు. ఇంకా ఫైనల్గా నా ప్లేట్ వచ్చేసింది. చూడండి అసలు ఎలా ఉందో. ఇంకా ఫస్ట్ తినడం స్టార్ట్ చేసా. ఎంత అంటే అంత ఘోరంగా ఉంది. అంటే ఏం ఉప్పు కారం ఏం లేదు, మొత్తం చప్పగా ఉంది. ప్లస్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఎందుకు తీసుకున్నారా బాబు అని అనుకున్నా. ఇంకా తనైతే అసలు నాకు అలాంటివి వద్దు, మనమే తిందామని చెప్పి మంచిగా ఊతప్ప, వడ ఈ 2 తీసుకున్నాడు. చూడండి నేను తీసుకున్న దగ్గర అసలు ఎంత క్యూ ఉందో. అండ్ ఇక్కడ ఏంటంటే మన ప్లేట్ తీసి మనమే పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్గా జ్యూస్తో